బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని హల్చల్ చేశారు. అయితే నిన్న మచిలీపట్నంలో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇదే వ్యవహారంలో పోలీస్ స్టేషన్లోనే సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారండి. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు చేయండి ఊరేస్తారేమో అంతేనా? ఎంతరండి నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలరు. అంత మీరు చేయగలిగేదా? ఊరేస్తారా? ఊరేసేస్తారా? పేతోడు గురించి మీరు ఈ పాటికి మొత్తం బందర్లో వైసీపీ ఊరేసేవాడు. రాష్ట్రంలో ఉన్నది ఊరేసే అధికారం ఉంటే అని కోర్టులు ఏమన్నట్టే కాదు. మచిలీపట్నం సీఐతో వివాదంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేత సుబ్బయ్యను పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించానే తప్ప ఎవరిని బెదిరించలేదన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడన్నారు పేర్ని నాని. కింది అధికారులు చెప్పింది కాకుండా వాస్తవాలు ఏంటనేది చెక్ చేసుకోవాలన్నారు. లేదు తప్పు చేసినట్లుగా అనిపిస్తే కేసు పెట్టుకుంటే పెట్టుకోవాలన్నారు పేర్ని నాని. వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి, నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను. కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం, వీళ్ళు తీసుకొస్తాం. దాని గురించి ఇక పేర్ని నానిపై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం, ఇటు మాజీ మంత్రి పేర్ని నానిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసుకు సంబంధించి నాని వర్షన్ ఒకలా ఉంది, పోలీసులు మాత్రం విధులకు ఆటంకం కలిగించారని ఆ నేపథ్యంలోనే కేసు నమోదు చేశామని వాళ్ళు చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగిందనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే నిందితులు ఉన్నారో సుబ్బన్న అనే విషయానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహరించిన తీరు కొంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో సిఐతో ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే రెచ్చగొట్టే ధోరణి కావచ్చు, దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం కావచ్చు, ఓవరాల్ గా వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యంగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించే రీతిలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహరించారని చెప్పి కూడా నిన్న జరిగిన పరిణామాలు కానీ సీసీ ఫుటేజ్ కానీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పరిణామాలకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్న పోలీసుల్ని, కింది స్థాయి సిబ్బందిని నాని పట్టించుకోలేదు. ఈ అంశానికి సంబంధించి కృష్ణా జిల్లా ఎస్పీ మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశం పెట్టి కూడా మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారంపై సీరియస్ అయ్యాడు. రాజకీయ నాయకులు ఈ రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పేర్ని నాని ఈ అంశానికి సంబంధించి కూడా వ్యవహరించిన తీరు పట్ల కూడా కేసు నమోదు చేశారు.
మొత్తం పేర్ని నానితో పాటు ఒక 29 మందిపై కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. జరిగిన వాస్తవాన్ని ఎస్పీ తెలుసుకోవాలి, సిఐతో పాటుగా అక్కడ కింద సిబ్బంది వివరాలను కూడా తెలుసుకోవాలి. కింది స్థాయి అధికారులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ మీరు కేసు కట్టుకుంటే కట్టుకోండి, రిమాండ్కి వెళ్తాము, బెయిల్ పై బయటకు వస్తాము, కోర్టులో హాజరవుతామని చెప్పి ఆయన ఘాటుగానే చెప్పారు. కానీ ఎందుకు 30 యాక్ట్ దాదాపుగా సంవత్సరం మొత్తం మచిలీపట్నంలో అమలు చేశారు, మీ సిఐ మాత్రం మమ్మల్ని అవమానకరంగా మాట్లాడితే మేము భరించలా పడాలా అనే దానికి సంబంధించి నాని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ మీరు కేసు పెడతానంటే పెట్టుకోండి, నేనేం కాదాను, నేనేం నేరాలు ఘోరాలు చేయలేదనేది నాని వర్షం కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ముఖ్యంగా మాజీ మంత్రి అయి ఉండి కూడా ఒక బాధ్యతమైన ప్రజాప్రతినిధిగా పనిచేసిన నాని ఈ రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. మచిలీపట్నం ఏదైతే ఆర్ఆర్పేట సిఐఏఎస్ఓపై ఆయన వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. విధులకు ఆటం కలిగించే వ్యవహరించలో పేరుని నాని హల్చల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక వైపు పోలీసు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసన సమయంలో జరిగిన పరిణామాలకు సంబంధించి దాదాపుగా 400 మందికి గత 4 రోజులుగా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు రిప్లై ఇవ్వద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం, ఎవరైనా రిప్లై ఇవ్వద్దని చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం, ఆయన్ని విడుదల చేసేందుకు నాని వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం అంతా కూడా దారిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే పేరుని నానితో పాటు మరొక 29 మందిపై పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఎవరన్నా